రెడ్డి పల్నాడు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్లికెట్స్ పట్టుకుని 2029లో మీ అధికారంలోకి వస్తారు రప్పరప్ప ఆడిస్తామని, గంగమ్మ జాతరలో పొట్టేలు నరికెట్టు అని, లేకపోతే రాజ్యాంగం లేకపోతే తొక్కి పడేస్తామని ప్లికెట్స్ పట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తప్పు అని చెప్పకుండా సినిమాలో డైలాగులుగా తప్పే ఉందని మాట్లాడ కట్టారంట. జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనని కడపలో పూర్వం అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా జరిగేదో, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఎలా జరిగేదో ఆ రకమైనటువంటి ఫ్యాక్టిస్ట్ని తీసుకొచ్చేటువంటి విధంగా మొన్న పల్నాడు పర్యటన జరిగింది. వాళ్ళ కార్యకర్త అయినటువంటి సింగయ్య అతను కారు కిందే పడి చావు బతుకుల మధ్య ఉంటే అతను లాగి పొదల్లో వేసేసి వెళ్ళిపోతే తర్వాత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అతను పొరపాటున ఏమన్నా కారు కింద పడితే తక్షణమే అతని కారు దిగి అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్ పంపిస్తే అతను బతికేటువంటి వాడు. కానీ దానిని కూడా రాజకీయంగా ఉపయోగించుకుందామని పొదల చాటున పడేసి వెళ్ళిపోయినటువంటి బాధ్యత రాయత్యం కలిగినటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం మీ మీడియా ద్వారా బహిర్గతమైనటువంటి సందర్భాన్ని మాట్లాడుతున్నారు. వైసీపీలో అంబటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళంతా అంబటి రాంబాబు, రోజా, పేరు నాని, అవినాష్ వీళ్ళందరూ కూడా తప్పుడు సమాచారంతో దీన్ని మభ్యపెట్టి వేరే రూపంలో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసి ఆ రోజు రాత్రికే అవినాష్కి సంబంధించినటువంటి అనుచరుడు కారు అతను స్వచ్ఛందంగా మా కారు గుద్దింది కాబట్టి జరిగింది ఈ ఘటన అని చెప్పి లొంగిపోవడం జరిగింది. 3 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్స్ అనేది జరిగి పరిశోధన మొత్తం బహిర్గతమైన తర్వాత ఆ కారు కనిపిస్తలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 2 లొంగిపోయిన వాళ్ళు కూడా ఈరోజు పరారీ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంబటి రాంబాబు గారు అంటే తెలుసు, ఆయనకి సినిమాతో కొంత టచ్ ఉంది. అతని డ్యాన్సరు, మాటగారి, కథలు, కథానిమిషం అన్నీ కూడా చేయగలిగినటువంటి దిట్ట. రోజా గారంటే పూర్తిగా ఆమె నటీమణి, ఎలాగ నటించిందో మనందరం కూడా సంవత్సరాల తరబడి చూసినటువంటి పరిస్థితి. ఇదే నిజమైతే మరి పేర్ని నాని, చిలకలూరిపేటకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే విడతల రజని ఇద్దరు కూడా కోర్టులో ఎందుకు వేశారు? వాళ్ళకి సంబంధం లేకపోతే రప్పా అని చెప్పేసి గ్రామాల్లో జరిగేటువంటి సంస్కృతిని ఫ్యాక్షనిస్ట్తో ముడిపెట్టి సినిమా వెటకారాన్ని దానిలో కలిపి మేము 2029 అధికారం వస్తే రబ్బా అని చెప్పేసి అమ్మవారికి మేకపోతులు, గొర్రెపోతులు ఎలా బలిస్తామో ఈ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, మా మాట అన్నటువంటి వ్యక్తులను కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఆ రకంగా మేము నరుకుతామని చెప్పి సింబాలిక్గా అతను విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. అంటే విలేకరులందరూ కూడా అడిగారు, అది సరైన పద్ధతి కాదు కదా, మీరు మాజీ ముఖ్యమంత్రి అండి, ప్రతిపక్ష నాయకుడు అండి, ప్రజలు గుర్తించకపోయినా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ రీత్యా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి అడిగిన ఆ విషయం నుంచి ఇంకో విషయం డైవర్ట్ చేస్తున్నాడు. అతను రక్త సంబంధికురాలైనటువంటి అతను తోటి పుట్టినటువంటి చెల్లె క్లియర్గా షర్మిలమ్మ ఆ విషయాన్ని వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ప్రజలందరికీ తెలిసింది. ఇంకా కొద్దిమంది కార్యకర్తలు ఎవరైనా వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈయన ముసుగులో ఉంటే అది కూడా తెగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కార్యకర్త కదా చనిపోయింది, మా కారు కింద మీద పడి అని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. కార్యకర్త అంటే ఈ రాష్ట్రంలో ప్రజానికం కదా, కార్యకర్త అంటే ప్రజల కింద గుర్తించలేదా? వాళ్ళు ఇచ్చేటువంటి 200-300 రూపాయలకి బానిసలుగా వచ్చి జెండాలు మోసి జిందాబాదులు కొట్టేటువంటి వారు అనుకుంటున్నారా? ఇలాంటి నైజం ఉంది కాబట్టే రాంబాబు మాటలు కామెడీ పీస్ లాగానే వింటున్నారు తప్ప ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేని పరిస్థితి. అతని మాటలు కానీ, వేషధారిని కానీ, నడవడి కానీ, మతి స్థిమితం పోయినటువంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎలా పిచ్చిగా మాట్లాడతాడో ఆ ధర్మిలా ఉండాలి తప్ప ఏది కూడా వాస్తవం కాదు. అంటే ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అంటే తండోపతండాలుగా ప్రజాదరణ నాయకుడు, అందుకే అంతమంది జనాలు వస్తున్నారు, కానీ తట్టుకోలేక కేసులు బనాయిస్తున్నారు ఆయన మీద, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇది ఏది వాస్తవం కాదు. అతను అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా ఏనాడు ప్రజల మధ్యకి రాలా. ప్రజల మధ్యకు వచ్చినా ఆయన ముఖ్య కార్యకర్త తప్ప ఎవడు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈనాడు వివిధ ప్రలోభాలు పెట్టి, అది మద్యం ప్రభావమా, డబ్బు ప్రభావమా, ఇతరితర ప్రభావం పెట్టి జనాల్ని తెచ్చుకుంటున్నా సరే అతను ఇంకా తిరిగి చూసేటువంటి నాదుడు లేడు. ఆ రోజు అధికారంలో ఉండి ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉండి చేసి ప్రజల మధ్యకి రానుండడం చేతగానటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష నాయకుడి కింద ఏ సమస్య నుంచి వస్తాడు? కులం పేరుతో వస్తాడా, మతం పేరుతో వస్తాడా, గంజాయి మన తెనాల్లో గంజాయికి సంబంధించిన వ్యక్తుల గురించి వస్తాడా? అతను తాపత్రయం చూస్తే అధికారంలోకి రావాలని తప్పనే తప్ప ప్రతిపక్ష హోదాలో కానీ అతను ఒక ఎమ్మెల్యే అనేటువంటి విషయం మర్చిపోయి మన రాజ్యాంగం కల్పించినటువంటి రాజకీయ హక్కులు ఏవి కూడా నిజాయితీగా ముందుకు తీసుకుపోవట్లేదు అనేది మనందరికీ అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళ చెల్లె అతని నైజం నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలను కూడా వివరిస్తూ
ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆ షర్మిలమ్మే అతను దేనికి పనిచేయడు, పనికిరాడు, ఈ మాటలన్నీ తీసి పక్కన పెట్టాడని ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ చెల్లితోనే రాజకీయాలు చేసి అన్ని విషయాలు కూడా కడుపులోంచి మాట్లాడేటువంటి కాకుండా పెదాల నుంచి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలను మనందరం కూడా వింటున్నాం. ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మొన్న 11 స్థానాలు వచ్చి 40% ఓటు వచ్చినా ఈసారి ఆ శాతం ఓటు రాదు. నా మాత్రం గెలుపు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంబటి రాంబాబు ఒక మాట అన్నాడు, గుద్దింది డ్రైవర్ అయితే డ్రైవర్ని అరెస్ట్ చేయాల్సింది పోయి అందరి మీద జగన్మోహన్ రెడ్డి మీద కావాలని కేసులు పెడతారు అందరి మీద నేను మాట్లాడుతున్నా దాని మీద. అంబటి రాంబాబు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మినిమం పరిజ్ఞానం కూడా క్రిమినల్ కేసులు తిరిగిపోతే ఎట్లాగూ అతను ఒకడు మర్డర్ చేస్తాడు, పక్కన ఉన్నటువంటి ఆ గ్రూప్లో ఆ స్పాట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అవుతారు. అలా కాకుండా పుడిచినోడు ఒకడే ఇది, దాన్ని పొడిపించినోడికి సంబంధం లేదు, అలా డబ్బులు ఇచ్చినోడికి సంబంధం లేదు, అలా కిరాయికి మాట్లాడి ఇది పంపించినోడికి సంబంధం లేదంటే ఆ కారు వెహికల్ దేనిపై గురించి వెళ్తుంది, ఇతను పర్యటన గురించి వెళ్తుంది. ఇతను పర్యటన కార్ డ్రైవర్ ఇచ్చేసాడు, పక్కన అతను కూర్చున్నాడు. వెనమాల వాళ్ళకి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్ఐ సుబ్బారెడ్డి గారు కానివ్వండి, పేర్ని నాని గారు కానీ వీళ్ళందరూ కూడా వెనకమాల ఉన్నటువంటి పరిస్థితి. తగిలిందన్న విషయం అక్కడ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. వెంటనే కారు నాపి అతను బయటికి తీసి అంబులెన్స్ పంపించుంటే ఈసారికి ఒక ప్రజలు వాళ్ళ కార్యకర్త బతుకుండేవాడుగా. అంటే వాళ్ళ కార్యకర్తను కూడా బలిపోసుకుని చేసి చంపేసి రాజకీయ ఎత్తుగడలో భాగంగా దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారే తప్ప అతను నడిచేటువంటి నడకలో ఎక్కడా కూడా నిజాయితీ లేదు, ఒక ఫ్యాక్షనిస్ట్ తప్పే. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి 1 year దాటింది, ఎలా ఉంది పరిపాలన మీకు? బాగుందండి, చాలా బాగుంది. గొడవలు లేవు, ప్రశాంతంగా పరిపాలన సాగుతుంది. అన్ని పథకాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖు నాడే జీతం పడుతుందని అంటున్నారు. అంటే బాగోలేదు అది ఇది అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు అంటే అన్నారండి. వాళ్ళు మంచిదాన్ని కూడా చెడ్డ అంటారు. వాళ్ళు అన్నారని ఎందుకు జరిగేదాన్ని చెబుతున్నాగా చాలా చక్కగా బాగుంది. ఏ పథకాలు ఇవ్వట్లేదు, గొడవలు ఎక్కువైపోయినాయి, గంజాయి ఎక్కువైపోయింది అని వైసీపీ మాట్లాడుతున్నారు. ఆ గంజాయి అవి మనకి తెలియదు. పథకాల మట్టికి బాగా చక్కగా వస్తాయి. నాకు 4 ఏళ్ళ పెన్షన్ కూడా వస్తుంది, వృద్ధా పెన్షన్, ముసలి పెన్షన్. నెల 1 తారీఖు కల్లా ఇస్తున్నారు నాకు. మా ఇంటికి వచ్చే ఇస్తున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు. 1 తారీఖు రోజునే ఇస్తున్నారు. 9-10 అయ్యేలాకి ఇచ్చేస్తున్నారు. అంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాగా అయితే ఏమి ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అది ఇది అని అన్నారు వైసీపీ వాళ్ళు. మాట్లాడారండి. వాళ్ళు మాట్లాడినా నమ్మాలిగా ప్రజలు నమ్మరుగా. చాలా చక్కగా పథకాలు వస్తున్నాయి. మా కోటా బియ్యం కూడా వస్తాయండి. నాకు మా ఇంటికి 2 కలిసి 10 కిలోలు వస్తాయి, తెచ్చుకుంటున్నాం కదా. రేషన్ కార్డు కూడా ఉంది, తెల్ల కార్డు.